అందరికీ నమస్కారం అండి. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు నీ గుండె కార్చిన కన్నీళ్లు. రచన చెక్కిలం విజయలక్ష్మి గారు. ఆంధ్రపత్రికలో 1982లో ప్రచురింపబడింది. దీపావళి కథల పోటీలో 600 రూపాయలు బహుమతి పొందిన కథ. చదువుతున్నది దేవి. ఇక కథలోకి వెళ్దామా? ఆ పెట్ట మళ్ళీ వచ్చింది. అయ్యో అంటూ విసుగ్గా ముఖం చిట్లించింది వసుంధరమ్మ. దీని పోరు పడలేను బాబు అన్నట్టు మూతి విరిచింది. అందమైన చిన్న పెట్ట, చిక్కిపోయిందేమో, మరీ నాజుగ్గా కూడా ఉంది. నేల మీద చెతికిలబడి చాట్లోని బియ్యంలోని రాళ్ళు, వడ్ల గింజలు ఏరుతున్న వసుంధరమ్మ ముందుకు వాలి కిచకిచలాడుతోంది. అందంగా, తియ్యగా కాదు, జాలిగా, దయనీయంగా. వసుంధరమ్మ ఏరిపారేసిన వడ్ల గింజల్ని అది తినడం లేదు. ఆ వడ్ల గింజల్ని తినడానికి దానికి అభ్యంతరాలు ఏమీ లేవు. పూర్తి హక్కు ఉంది. వసుంధరమ్మ ఆ హక్కు ఎప్పుడో ఇచ్చింది. హక్కు ఉంది. ఎదుట వడ్ల గింజలు ఉన్నాయి. తినడానికి దానికి నోరు, ఆకలి కూడా ఉన్నాయి. అయినా అది తినడం లేదు. కిచా కిచామంటూ అరుస్తోంది దీనంగా, జాలిగా. వసుంధరమ్మ విసుగ్గా మరి గుప్పెడు బియ్యం గింజలు దాని ముందు వేయిపోయింది. మళ్ళీ ఆగి చాట్లోనే పడేసుకుంది. ఎందుకు? దండగా. తింటుందా పెడుతుందా? పిట్ట అరుస్తూనే ఉంది. దీని నోరు పడ బాకలాగా ఇంతలావు నోరు పెట్టుకుంది గాని భాష ఏమిటో తెలిసి చావదు. గింజలేస్తే తినదు. మళ్ళీ అరుస్తుంది. చీచి పాడుగోల అని సణుక్కుంటూ చాట్లో విసురుగా చెరగసాగింది. ఆ విసురుకు అది ఒక్క గెంతు దూరంగా గెంతి మళ్ళీ వసుంధరమ్మ చెరగడం ఆపేసేదాకా పిచ్చి గోల చేసింది. వసుంధరమ్మ చెవులు గింగిర్లెత్తిపోయి చెరగటం ఆఫ్ చేసింది. పెట్టగోల కొంత తగ్గింది. ఆమె కళ్ళలోకి చూస్తూ మళ్ళీ జాలిగా జాలువారగా కిచకిచ అని అరుస్తోంది. ఆ ఇంట్లో వసుంధరమ్మ, ఆమె భర్త రంగారావు గారు మాత్రమే ఉంటారు. పెద్ద కొడుకు కృష్ణ మద్రాసులో ఇంజనీరుగా ఉంటున్నాడు. తర్వాతది ఆడపిల్ల మాలతి, పెళ్ళై అత్తారింట్లో ఉంది. చివరి సంతానం మళ్ళీ అబ్బాయి. హైదరాబాద్లో లా చదువుతున్నాడు మోహన్. పిల్లలు అడపా వచ్చి వెళ్ళినా ఇంట్లో ఉండేది మాత్రం ఆ ఇద్దరే. రంగారావు గారు రిటైర్డ్ తహసీల్దారు. సొంత ఇల్లు కట్టుకొని భార్యతో ప్రశాంతంగా గడుపుతున్నారు. పిల్లలు లేని ఇల్లు ఉండేది తామిద్దరే కాబట్టి వసుంధరమ్మకు పెద్దగా పనేమీ ఉండదు. ఉన్న కొద్దిపాటి పని తొందరేమీ లేకుండా తీరిగ్గా మామూలుగా చేసుకుంటూ ఉంటుంది. బియ్యం బస్తా తేగానే పని మనిషి చేసి పోసినా వసుంధరమ్మకు తృప్తిగా ఉండదు. ప్రతిరోజు 2 గ్లాసులు బియ్యం చాట్లో పోసుకుని వసారాలో చతికిలబడి తీరుబాటుగా గింజ ఏరుకుని గాని ఎసట్లో పోసుకోదు. అదిగో ఆ అలవాటుతోనే మొదలైంది అసలు కథ. ఒకరోజు అలాంటి సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో 2 పెట్టలు, పిచుకలు, ఒకటి ఆడది మరొకటి మగది, వచ్చి చాట ముందు వాలి అంతవరకు ఏరి పడేసిన వడ్ల గింజల్ని కిచకిచలాడుతూ ఏరుకు తినసాగాయి. తన పిల్లల్ని గురించి ఆలోచించుకుంటూ బియ్యం ఏరుతున్న వసుంధరమ్మ తన ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నట్టుగా ఉష్ అంటూ బయట చెరుగుతో వాటిని అదిలించింది. 2 కాళ్ళు ఒక్కసారి లేపి గమ్మత్తుగా ఎగిరి దూరంగా వెళ్ళినా మరుక్షణం మళ్ళీ వచ్చి వాలాయి. పడిన గింజను పడినట్టు మిషన్ కంటే వేగంగా, నైపుణ్యంగా ముక్కుతో వలుచుకొని తినేస్తున్నాయి. మళ్ళీ అదిలించింది వసుంధరమ్మ. బుర్రుమని ఎగిరి దూరంగా వెళ్ళి పడ్డాయి. తల వంచుకొని మళ్ళీ 2 వడ్ల గింజలు ఏరే పడేసింది ఆమె. మళ్ళీ వచ్చి వాలాయి పిట్టలు. మళ్ళీ తోలడం, మళ్ళీ వాలడం, ఇదే తంతు. ఇలాగే 3 రోజులు గడిచిపోయాయి. కూతుర్ని చూడ్డానికి వెళ్లిన రంగారావు గారు ఆ రోజు తెల్లవారుజామున తిరిగొచ్చారు. ఉదయం 10 గంటలకు రంగారావు గారు వసారాలో పడక కుర్చీలో హాయిగా కూర్చుని పేపర్ పట్టుకున్నారు. వసుంధరమ్మ చాటలో బియ్యం పోసుకొని భర్తకు దగ్గరగా నేల మీద చతికిలబడింది. బియ్యాన్ని వేళ్లతో అటు ఇటు కలుపుతూ అమ్మాయి విశేషాలు ఏం చెప్పారు కాదు అంది. అమ్మాయికే దివ్యంగా ఉంది. అమ్మను కూడా తీసుకొస్తే బాగుండేది నాన్న అంది. అన్నారు రంగారావు గారు పేపర్ ముడుస్తూ. అలా అందా నా తల్లి అంది వసుంధరమ్మ సంబరంగా. లేదు నేనే అంటున్నాను అన్నారు నవ్వుతూ.
ఒడుక్కున్నట్టుగా నొసలు చిట్లిస్తూ, సర్లేండి, ఈ వయసులో కూడాను సరసాలు. ఇంతకు అల్లుడుగారు ఎలా ఉన్నారు? అమ్మాయిని పండక్కి పంపుతానన్నారా అని అడిగింది. వాళ్లకు సెలవులేవో కలిసి వస్తాయట. కాశ్మీర్ ట్రిప్పు వేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లున్నారు. బలవంతం చేస్తే కాదన్నారు అనుకో, కానీ మన సంతోషం కోసం వాళ్ల సరదాల్ని పాడు చేయడం ఎందుకు? వెళ్ళి రాని, అబ్బాయిలు వస్తారు కదా. పెద్దబ్బాయి కాన్ఫరెన్స్కేదో వెళ్లాలని రాసినట్టున్నాడు కదండి అంది వసుంధరమ్మ కొంచెం నిరాశగా. పెద్దవాడు కాకపోతే చిన్నవాడు, రాకపోతే మన ఇద్దరం, నీకు నేను, నాకు నీవు. ఎంత సరదాగా ఉంటుందని కొంటగా చూశారు రంగారావు గారు. మన ఇద్దరమా? బాగుంది సంబరం. మూతి తిప్పింది. ఏ, ఎందుకు బాగుండదు? మర్చిపోయావా? మన పెళ్ళైన కొత్తల్లో మీ అన్నయ్య పండగకు పిలవడానికి వస్తే పండగ మనమిద్దరమే చేసుకోవాలని ముచ్చటపడి నీవేమో మైల పడ్డాను అంటూ మూలన శాపపరిచావు. నేనేమో క్యాంపుకి వెళ్ళాను అంటూ సూట్ కేసు సర్దుకున్నాను. అప్పుడు మీ అన్నయ్య, అయ్యో మా చెల్లాయికి భోజనం ఎలా మరి, ఈ 3 రోజులు నేను ఉండిపోతాలేండి బావుగారు అంటూ మడుగు కట్టబోవడం, కథ అడ్డం తిరగడంతో మనం కంగారు పడిపోవడం. అంతలో మా పిన్ని కూతురు రావడం, మా చెల్లాయి భోజనానికి ఇబ్బంది లేదని మీ అన్నయ్య సంతోషపడి ఊరికి బయలుదేరటం. ఆ తర్వాత మా చెల్లాయిని పంపేయడానికి మనము అవస్థపడడం. వసుంధరమ్మ సిగ్గుపడిపోయింది. మరిప్పుడు ఆ అవకాశం వచ్చినా దిగులు పడతామే? చాలండి, వయసు ముదిరినా. ముసిముసి నవ్వులు నవ్వింది వసుంధరమ్మ. ఏ వయసు అయితేనే వసుంధర, మనం భార్యాభర్తలం అంతే అంటూ చిలిపిగా నవ్వారు. వసుంధరమ్మ హృదయం వయసుతో సంబంధం లేకుండా పులకించిపోయింది. మరిక్కడ విశేషాలు ఏమిటి? 2 రోజులుగా ఊళ్ళో లేనుగా అన్నారు రంగారావు గారు. అంతలో పెట్టలు కిచకిచలాడుతూ చాట ముందు వాలే. ఇదిగో ఇది విశేషం. చాట ముందు పెట్టుకోనివ్వవు, వెధవగోల, ప్రాణాలు తినేస్తున్నాయి నవ్వారాయన పెట్టల్ని ముచ్చటగా చూస్తూ. అవి నీకు అవసరం లేక పడేసిన వడ్ల గింజల్ని తింటున్నాయే కానీ నీ ప్రాణాలెక్కడ తింటున్నాయే అన్నారు. ప్రాణాలంటే ఏకంగా ప్రాణాలే తినేస్తాయి ఉంటండి, వాటి గోల చాలు. పక్షుల కూజితాలలో సామగానం వినిపిస్తుంది అని అంటారు. గోలంటావంటే చక్కగా వాటి భాషలో మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నాయి. నీకొచ్చిన నష్టమేమిటి అంటూ వంగి చాట్లోని బియ్యం గుప్పెడు అందుకని వాటి ముందు పడేశారు. ఇంకాస్త ముందుకు వచ్చి ఆ పెట్టెలు 2 ధైర్యంగా తినసాగాయి. వసుంధరమ్మ చోజ్జంగా చూస్తూ ఉండిపోయింది. మధ్య మధ్య విసుక్కుంటున్న వసుంధరమ్మకు తను వడ్ల గుంజలు ఏరి పాడేయడం, సమయానికి పెట్టెలు వచ్చి వాలి వాటిని ఏరుకు తినడం, వాటిని గమనిస్తూ బియ్యం ఏరడం వసుంధరమ్మకు నిత్యకృత్యాల్లో ఒకటైపోయింది. సమయానికి ఇంట్లో ఉంటే రంగారావు గారు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఇద్దరూ పెట్టెల గురించి 4 పెట్టమాటలు చెప్పుకొని సంబరపడడం, సరదా పుడితే మరి గుప్పెడు గింజల్ని వెదజల్లడం. హఠాత్తుగా ఓ రోజు ఒక్క పెట్టే వచ్చింది. ఇంకో పెట్టేమైంది స్మీ అనుకుంది వసుంధరమ్మ. వచ్చిన పిట్ట నోరు తెరవలేదు, కిచకిచలాడలేదు. మౌనంగా దిగులుగా చాట ముందు వాలింది. జాలి గొలిపేలాగా వసుంధరమ్మ కళ్ళలోకి చూసింది. వసుంధరమ్మ ఆశ్చర్యంగా చూసింది. దీని గొంతేమైంది? అరవదేమే, ఒత్తుకోదే, తినదేమి, అసలు ఇంకో పెట్ట ఏమైంది? పెట్ట చాలాసేపు అలా కూర్చుని లేచి వెళ్ళిపోయింది. దీనికి ఏమిటో వచ్చింది అని నెట్టూడ్చింది వసుంధరమ్మ. పెట్ట మర్నాడు కూడా వచ్చింది. ఒక్కటే కోల్పోయిన సృహలోంచి అప్పుడే కోలుకున్న దానిలాగా కీచుగా చిన్నగా కిచకిచలాడింది. గింజలు తినలేదు, వెళ్ళిపోయింది. పెట్ట 3వ నాడు వచ్చింది. దాని కేకలు పెరిగిపోయాయి, దాని చూపుల్లో భావాలు పెరిగిపోయాయి. వసుంధరమ్మ కేసు చూస్తూ, నా భావాలు అర్థం కావడం లేదా అన్నట్టు చూస్తూ, నా భాష అయినా అర్థం కాదా అన్నట్టు అరుస్తూ గింజలు తినకుండానే ఎగిరిపోయింది పెట్ట. ఆ రోజు భర్తతో చెప్పింది వసుంధరమ్మ, పెట్టల్లో ఒకటి రావడం లేదండి, 2వది వచ్చినా గింజలు ముట్టడం లేదు. మొదటి రోజు మౌనంగా కూర్చుని వెళ్ళిపోయింది. నాకేమీ అర్థం కాలేదు. 2వ రోజు కొంచెం అరిచింది, వెళ్ళిపోయింది. ఎందుకో ఎవరికి తెలుసు. ఆ మర్నాటి నుంచి ఒకటే అరుపు, గోల, పిచ్చిగోల. ఏమిటో బాబు, నాకేమో అర్థం కావడం లేదు.
ఇంతకు ఆ మగపిట్ట ఏమైందట్టు? పిల్లో కాకో పట్టి తినేసి ఉంటుంది పాపం అన్నారు బాధగా. వసుంధరమ్మకు కూడా చాలా బాధ కలిగింది. అయ్యో పాపం, ఎంత పని జరిగింది అని అనుకుంది ఆవేదనగా. మరి అది పోతే దీనికేమండి, లక్షణంగా తిని ఉండక వ్రతం పట్టు కూర్చుంది. ఎలా అయితే ఇది పిల్లో కాకో తినకుండానే గుటుక్కుమంటుంది. రంగారావు గారు ఏమీ అనలేదు. బాధగా సాలోచనగా తల పంకించారు అంతే. పిట్ట వస్తూనే ఉంది. వసుంధరమ్మ మాటల్లో వెధవగోల, సంతగోల చేస్తూనే ఉంది. ఎక్కడ తింటోందో, తినకపోతే దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో గింజ మాత్రం ముట్టదు. ఆమె కళ్ళలోకి చూస్తూ, ఆమె చెవుల్లో సొదబెడుతూ గోల గోల. వసుంధరమ్మకు దాని గోలతో ముచ్చట, జాలి, బాధ అన్నీ నశించిపోయి విసిగెత్తిపోయింది. ఏమిటి దీని గోల? జత పెట్టపోతే దీనికేమిటట? ఆ పెట్టతోనే పుట్టిందా? ఆ పెట్ట వెంటే పెరిగిందా? కళ్ళెదుట గింజలున్నాయి, తినొచ్చుగా. దీని సర్వస్వం పోయినట్టు వెధవ పోజు ఇది. ఈ ప్రపంచంలో ఎవరికెవరు? అవసరార్థం ఎన్నో బంధాలు, అనుబంధాలు, అంతవరకే. అంత మాత్రాన పోయిన దాంతో జీవితమే పోతుందా? లేదే. ఈ మాత్రం అర్థం కాదా పిచ్చిమొద్దుకి? నిజమే, అవి రెండు ఎంతో అన్యోన్యంగా ఉండేది. దాంపత్య సుఖాన్ని అనుభవించేవి. అయితే మాత్రం పోయిన దానికోసం ఇంత గోల, ఇన్ని అరుపులా? అయినా వేలెడు లేని ఈ పెట్టముండకు కామదాహం కాస్త అధికంగానే ఉన్నట్టుంది బాబు. సుఖమిచ్చే జతపిట్ట పోయేసరికి ఓ తెగ గింజుకుంటోంది. చీచి, సుఖం కోసం తపన పడుతోందే కానీ తన ప్రాణమే పోయేది తెలుసుకోవడం లేదు. అవివేకపు పక్షి. అయినా అంత ఉబలాటం ఉంటే మరో పిట్టను చూసుకోవచ్చు కదా. వసుంధరమ్మ రకరకాలుగా ఆలోచిస్తోంది. తన ఆలోచనల్ని భర్తకి చెప్తోంది. ఆయన ఏమీ అనరు. నీకు ఇప్పుడు అర్థం కాదు అంటారు. అంతే. ఆమెకది అర్థం కాదు. పెట్ట అల్లరికి విసుక్కుంటోంది. చెంగుతో చేతితో తరుముతోంది. దానిలోని వాంఛలకు విడ్డూర పడుతోంది. అసహించుకుంటోంది. దాని పీడ వదిలించుకుందామని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయినా పెట్ట వస్తూనే ఉంది, చూస్తూనే ఉంది, అరుస్తూనే ఉంది. ఆ భావాలకు భాష, ఆ భాషకు అర్థము తెలిస్తే. మద్రాసు నుంచి వాళ్ళ పెద్దబ్బాయి కృష్ణ ఉత్తరం రాశాడు. ఏదో పండగ సందర్భంగా తల్లిదండ్రులను అక్కడికి రమ్మని. చల్లాయి తమ్ముడు అక్కడికే వస్తున్నారని. ఎక్కడో ఓ చోట అందరూ కలుసుకోవడమే వాళ్లకు కావాల్సింది కాబట్టి వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. పండగ ఇంకా 3 రోజులు ఉండగానే బెర్తులు రిజర్వ్ చేయించుకుని ప్రయాణం అయ్యారు. రాక రాక తనున్న చోటకు వచ్చిన తల్లిదండ్రుల్ని ప్రేమ మేర గౌరవించాడు కృష్ణ. కొడుకుకు తగిన ఇల్లాలు కోడలు, 2 మనవలు. చంక దిగలేదు. తల్లిదండ్రుల దగ్గర ఇంకా చిన్నతనం పోని కూతురు, చిన్న కొడుకు వాళ్ళిద్దరితో పోటీ పడ్డారు. పిల్లలతో పండగ దాంపత్య జీవితంలోనే మాధుర్యపు తారాస్థాయిని రుచి చూసింది. భార్యాభర్తలిద్దరూ ఆపలేని ఆనంద భారంతో సోలిపోయారు. వారం రోజులు పండగే అయింది. మీరిద్దరే అక్కడుండి ఏం చేస్తారు నాన్నగారు? పిల్లలతో ఆ కాలక్షేపంగా ఉంటుంది, ఇక్కడే ఉండిపోండి అన్నాడు. కృష్ణ పండగ సందర్భంగా వాళ్ళు పొందిన తృప్తి వాళ్లను అంగీకరింప చేస్తుందనే ఆశతో. లేదు కృష్ణ, ఈరోజు ఇక్కడ లభించిన ఆనందంతో రేపు ఉండిపోవాలని ఆశపడ్డం అవివేకం. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. రేపే ప్రయాణం అన్నారు రంగారావు గారు. అన్నట్టుగానే మరుసటి రోజు ఆయనకి ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి. శాశ్వతమైన ప్రయాణానికి. ఆ రాత్రి హఠాత్తుగా రంగారావు గారికి గుండెపోటు వచ్చింది. చూస్తూ ఉండగానే ఆయన శరీరపు గూటిలోని పెట్ట ఎగిరిపోయింది. భౌతిక కాయాన్ని సొంత ఊరికి చేర్చాలి అనే ఆలోచన వచ్చినా చాలా దూరాభారం కావడం వల్ల ఆయన కంటి పాపలవదగ్గ వాళ్ళంతా చెంతనే ఉండడం కారణంగా మద్రాసులోనే అంత్యక్రియలు ముగించారు. వసుంధరమ్మ నిశ్చేష్టురాలైంది, నిర్వేణ్యురాలైంది. ఆమె చైతన్యం అంతా ఆయనతోనే పోయినట్టు స్తబ్దురాలైంది. ఇదేమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. తన చూపుల గమ్యమై, తన మాటలకు శబ్దమై, తన హృదయానికి జీవమై, తన ఉనికికే అర్థమైన ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు
శృతి లయల్లాగా, రాగ తాళాల్లాగా, జీవన సంగీతానికి అందమైన తామిద్దరిలో ఒకరు ఏమైనట్టు? రెండు శరీరాలను ఒక మనోమంజుషలో బంధించుకుని ఊపిరి సలపని ఆ ఉక్కిరి బిక్కిరిలో తీయనైన బాధను, ఓపలేని హాయిని అనుభవిస్తున్న తమను ఎవరు విడదీశారు? ఎవరు విడదీసినట్లు? తామిద్దరి మధ్యనున్న ఈ ప్రేమకు, అనుబంధానికి ఆలంబన ఏంటి? పిల్లల్లా కాదు, పిల్లలతోనే ఉన్నారు. డబ్బా? డబ్బు తనకే వదిలి వెళ్ళారు. మరి కామమా? కాదు కాదు. ఆయన వెన్నెముకకు 4 ఏళ్ల క్రితం దెబ్బ తగిలింది. తామిద్దరి మధ్య ఆ ప్రసక్తే లేకుండా పోయింది. మరి తామిద్దరి మనసులను కలుపుతున్న శరీరాలు దూరమై మరింతగా మనసులు ముడిబడి బెగుసుకుంటున్న కారణమేంటి? అవును, 2 ఆత్మల సంగమం, 2 మనసుల ఐక్య చిద్విలాసం, 2 జీవితాలకు ఒకే బాటను వేసిన పవిత్రమైన బంధం. పిల్లల సహకారంతో, ఓదార్పుతో, ప్రేమాభిమానాలతో మౌనంలోంచి, మగతలోంచి కొంత బయటకు వచ్చిన వసుంధరమ్మ చూపు, మాట, ఆలోచన, కదలిక సర్వస్వం రంగారావు గారి స్మృతిలోనే పెట్టుకొని ఉన్నాయి. కనిపించని పువ్వులా రంగారావు గారు తన జ్ఞాపకాల పరిమళాలను ఆమె మనోనాశకకు అందిస్తూనే ఉన్నారు. వసుంధరమ్మ రోజుల తరబడి స్నానం చేయదు, తల దువ్వుకోదు, అన్నం తినదు. పగలే చీకట్లు కమ్మినట్టు, పౌర్ణమి నాడు అమావాస్య ముసిరినట్లు, పూలు ముళ్ళైపోయినట్టు, తేనె విషంగా మారినట్టు గుండె కోసే భావన, వేదన. చుట్టూ ఎందరున్నా ఆమెను భయంకరమైన ఒంటరితనం వేటాడసాగింది. నవ్వుతోంది, ఏడుస్తోంది, ఒక్కసారి పిచ్చి కేకలు పెడుతోంది. స్వామి, మీరెక్కడికి వెళ్ళారు? నా జీవితాన్నే మీరు తీసుకువెళ్తే నేనేం జీవించను? నా కంటి పాప మీ మూర్తిని అంటుకొని వెళ్ళిపోయిందే, నేనేం చూడను? నా నవ్వులు మీ మెడను హారంగా ధరించి నడిచి వెళ్ళారే, నేను ఎలా నవ్వను? నా చైతన్యం మీ పాదాలను కౌగలించుకొని వెళ్ళిపోయింది. ఈ బండను ఇక కదిలించేదేది? నా ఆశ మీతో పాటు సమాధైంది. ఆశ లేక మనిషి లేడే? లేని నేను ఇంకా ఉన్నానా? లేను ప్రభు. మిమ్మల్ని ఆ కటిక మట్టి నేలలో సమాధి చేశారు. అయ్యో, నేనెంత పాపిష్టిదాన్ని! నా గుండె చీల్చి దాని లోపల మిమ్మల్ని సమాధి చేసుకోలేకపోయాను. అప్పుడు మీరెప్పుడు నాతోనే ఉండేవారు. అయినా ఇంకా నాకు గుండె ఉందంటారా? లేదు. మీ ప్రాణాలతోనే అది ఎగిరిపోయింది. మీ దేహంతోనే అది ఛిద్రమైపోయింది. నా కళ్ళల్లో కరిగి కన్నీరైపోయింది. ఆవిరై మేఘాల్లో కలిసిపోయింది. ఒట్టి కట్టె మిగిలింది. ఈ కట్టెకి కన్నీళ్ళేంటి, కలతలేంటి? ఎందుకింత బాధ? ఏమిటింత వేదన? ఎవరిది శోధన? నాకు మరపైనా కావాలి, మరణమైనా కావాలి, ఏదో ఒకటి కావాలి. అంతే. అమ్మా పిల్లల ఆదుర్దాగా పిలిచే పిలుపు, తల్లి వేదన నిండిన చూపు. 2 నెలల తర్వాత కొడుకు వద్దన్న వసుంధరమ్మ పట్టుబట్టి సొంత ఊరుకు వచ్చేసింది. ఆయన చెప్పారుగా కృష్ణ, ఎక్కడి వాళ్ళు అక్కడికే వెళ్ళాలి, ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి అన్నది. కొంతకాలం తోడుగా ఉండి వెళ్ళాలని కూతురు, కోడలు కూడా ఆమె వెంట వచ్చారు. ఇక్కడికి వచ్చి రాగానే రంగారావు గారి స్మృతులు మరీ అధికమయ్యాయి వసుంధరమ్మకు. ఇంట్లోని గాలి అంతా ఆయన ఊర్పులతోనే నిండి ఉన్న భావన కలిగింది. వేదన మిగిలింది. ఉదయం 10 గంటలు. ఆ సమయానికి అలవాటుగా పరధ్యానంగా చాట అందుకుంది. 2 గ్లాసుల బియ్యం పోసుకొని వసారాలో చతికిలబడింది. ఆమె చూపు ఎక్కడో ఉంది, ఆమె మనసు ఎక్కడో ఉంది, ఆమె ఆలోచన కూడా ఎక్కడో ఉంది. వేళ్లు మాత్రం బియ్యాన్ని కెలుకుతున్నాయి. కిచకిచ పరిచయమైన శబ్దం. ఉలికిపడి చూసింది వసుంధరమ్మ. చిన్నారి పెట్ట, గుండెను కోత పెట్టేంత దైన్యంగా ఉంది. హృదయం ద్రవించేంత శల్యాశిష్టమై ఉంది. జాలిగా దీనాతి దీనంగా వసుంధరమ్మ కళ్ళలోకి చూస్తోంది. కిచకిచమని అరుస్తోంది.
వసుంధరమ్మ విసుక్కోలేదు, హుష్ అంటూ అదిలించలేదు, కోపంగా వెదిలించలేదు, చీర చెంగుతో తరిమి కొట్టలేదు, దాని గోల తప్పించుకోవాలని చూడలేదు. నిదానంగా, బాధగా, ఆప్యాయంగా చూసింది. దాని కళ్ళలోని భావాలు అర్థమైన దానిలాగా, దాని గుండెల్లోని కన్నీళ్లు తెలిసిన దానిలాగా. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు నాకు లైక్ చేస్తున్న శ్రోతలందరికీ, కామెంట్ పెడుతున్న శ్రోతలందరికీ కూడా మనస్పూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.